ఇప్పుడు నేనే ఉన్నాను ఇప్పటి వరకు వరి తింటున్నాను, అన్నమే తింటున్నాను. సడన్గా నేను ఇప్పుడు మిలిట్స్ వైపు టర్న్ అవ్వాలంటే చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే మాకు డైజెస్ట్ అవ్వట్లేదు, అరగట్లేదు, ఎసిడిటీ ఫామ్ అవుతుంది, ఇలా చెప్తూ ఉంటారు. దానికి అంటే మన డైజెషన్ సిస్టమ్ కూడా దానికి అడాప్ట్ అవ్వడానికి 2-3 రోజులు టైం పడుతుందా, లేదంటే మనమే తొందరపడి డైజెస్ట్ అవ్వట్లేదని ఫిక్స్ అయిపోతున్నామా? అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? మీ ప్రశ్నను ఆపోజిట్ చెప్తున్నాను నేను. ఓకే సార్. లక్షల సంవత్సరాలు మనం మిల్లెట్స్ తింటూ వచ్చాం. రైట్. గడిచిన 50-60 సంవత్సరాల్లో వరి బియ్యం తింటున్నారు. అంటే మన పొట్ట అనాదిగా పచ్చన నాళం మొత్తం అనాదిగా మిల్లెట్స్ మీద ఆధారపడి ఉండింది. ఈ ఇండస్ట్రియల్ ఫుడ్ అని మీరేమి బియ్యము గోధుమలు ఈ మధ్య గ్రీన్ రెవల్యూషన్ పేరుతో పెద్ద మొత్తంలో పండించుకొని తినటం మొదలుపెట్టారు. అందులో అలవాటయ్యేదేమీ లేదు. సిరిధాన్యాల్ని మనం ఎలా వండుకోవాలి అని తెలియక అసిడిటీ అది ఇది అంటున్నారు. సిరిధాన్యాలకు వరి బియ్యానికి తేడా ఏంటంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే వరి బియ్యంలో 0 ఉంది కాబట్టి. సో ఈ పీచు పదార్థం ఉన్న ధాన్యాల్ని వండుకునే విధానం వేరే. సార్ దాన్ని రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలి, ఉదయం నానబెట్టి సాయంకాలం వండుకోవాలి. అలా చేస్తే మీకు ఏ ధాన్యంతోనూ ఏ ఇబ్బంది ఉండదు, ఎవరికీ ఉండదు. 2 రోజులు 3 రోజులు వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు. దానికి తోడు ఇంకొక అతి వైజ్ఞానికమైన కారణం ఉందమ్మా. ఎందుకు ఇలా అందరికీ అయింది అంటే మన పొట్టలో సెలియక్ రీజన్ అని ఉంటుంది. అంటే పౌష్టికాంశాలని పీల్చుకునే సన్న పేగులు, పెద్ద పేగులు మొత్తం అక్కడ అతి అద్భుతమైన సహజీవనం చేసే సూక్ష్మజీవులని ఉంటాయి. గట్ మైక్రోబ్స్ అంటారు ఇంగ్లీష్. అవి గడిచిన 60 సంవత్సరాల్లో మెల్లిమెల్లిగా నాశనం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ వరి బియ్యము గోధుమలు చక్కెర తినటం మొదలుపెట్టిన తర్వాత ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఎక్కువయ్యాయి. సో దీనివల్ల మీకు మిల్లెట్స్ తినాల్సిన పని లేదు. ప్రపంచమంతా అలాగే ఇది తింటూ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ అని పెంటప్రోజోలు, ర్యాంటాకు, జాంటాక్ అని $1 బిలియన్ బిజినెస్ అది. అంటే మీరు అంటున్నట్టు మిల్లెట్స్ తినటం వల్ల అసిడిటీ రావట్లేదు. మీ పొట్టలో మైక్రోబ్స్, గట్ మైక్రోబ్స్ లేకపోవటం వల్ల ఆ సెలియక్ రీజన్, ఎపిథీలియల్ సెల్స్ అన్నీ నాశనం అవుతుండటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని బాగు చేయాలంటే 60 సంవత్సరాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడాను అండుకొరల అంబలి తాగితే 3 రోజుల్లో ప్రాబ్లం సెట్ అవుతూ వస్తుంది. మీరు అంబలి అని చాలా వీడియోలో చెప్పున్నారు సార్. ఎన్ని రకాల అంబళ్ళు ఉన్నాయి యాక్చువల్గా? ఎన్ని ధాన్యాలు ఉన్నాయో అన్నీ. అంటే ప్రతి ఒక్క ధాన్యం పీచు పదార్థం ఉండటం వల్ల అద్భుతమైన వైవిధ్యమైన సూక్ష్మజీవుల్ని తమపై ఆవాహన చేసుకుంటాయి. ఆ విధానం మనం జాగ్రత్తగా గమనించాలి. అండుకొర్రలు కానీ, కొర్రలు కానీ, ఊదులు కానీ, ఇంక్లూడింగ్ రాగులు కానీ, దానిని మనం నానబెట్టి జావ కాచుకొని మట్టి కుండలో బట్ట కట్టి కిణ్వ ప్రక్రియ అంటారు దాన్ని, ఫర్మెంటేషన్ ప్రాసెస్. అది 7-8 గంటలు జరిపిన తర్వాత తాగితే అందులో సూక్ష్మజీవులు నివసించడం మొదలు పెడతాయి. ఆ పీచు పదార్థం, పిష్ట పదార్థం, కార్బోహైడ్రేట్ అండ్ ఫైబర్ ఆ కాంబినేషన్లో వైవిధ్యమైన సూక్ష్మజీవులు వస్తాయి. బియ్యం, వరి బియ్యంతో రావా? వస్తాయి. కానీ అక్కడొచ్చే సూక్ష్మజీవులు మనకి అంత మంచి చేసే సూక్ష్మజీవులు కావు. కొద్దిపాటు ఒక 0.5% ఉండొచ్చు. కానీ మీకు 100% మీ పొట్టలో ఈ అద్భుతమైన గట్ మైక్రోబ్స్ అంటారు, మైక్రోబయోమ్ అంటారు. అది రావాలంటే పీచు పదార్థం ఉన్న ధాన్యాల మీదే ఈ సింబయాటిక్ గట్ మైక్రోబ్స్ తయారవుతాయి. 1950 ఆ ప్రాంతంలో మీరు సగటు మానవుని పొట్టలో ఉన్న సూక్ష్మజీవుల ప్రమాణం ఎంతంటే 2.1 కిలోస్ ఉండేది. ఓకే. ఇప్పుడు 1.1 కిలోస్కి దిగజారు, సగానికి పైగా. అది కారణం మీరు తింటున్న వరి బియ్యం, గోధుమలు, చక్కెర ఇవన్నీ. మరి బ్రౌన్ రైస్ తింటే పర్వాలేదు, బ్లాక్ రైస్ వచ్చాయి. బ్రౌన్, బ్లాక్, గ్రీన్ అన్ని రైసులు ఒకటే, ఉండేది 0.2 గ్రామ్స్ నారు. ఇదంతా అవగాహన లేక ప్రజలు మాట్లాడుతున్నారు. మీరు ఏ వరి బియ్యం తిన్నా మీకు రోగం ఖాయం.
కానీ మీరు 140 రకాల జబ్బులు ఓన్లీ మిలిట్స్ తింటేనే 140 మీకు తెలుసు కాబట్టి, మీకు తెలియని రోగాలు ఇంకా 140 కూడాను బాగవుతాయి. నిజమా సార్? నిజం, 100%. రెండో మాట లేదు ఇందులో. అంటే ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం క్యాన్సర్ అనేది రోగమా లేకపోతే ఒక విటమిన్ డెఫిషియన్సీ అంటారా? ఏదైనా రోగమే. దానికి కారణాలు మీరు విటమిన్ డెఫిషియన్సీ అని ఇదని అదని మీరు చెప్పుకుంటున్నారు, కానీ రోగం రోగమే. దాన్ని కూడా మీరు తగ్గిస్తాను మీ ఫుడ్తో? నేను తగ్గించేది ఏం లేదు, రాకుండా చూసుకోవచ్చు. తగ్గించేది చాలా చిన్న మాట. నీ జీవితంలో ఎప్పుడు ఏ రోగం రాకుండా జీవించాలంటే ఉన్న దారి ఒక్కటే, అది సిరిధాన్యాల రహదారి. ఎందుకంటే వైజ్ఞానికంగా నీ పొట్టలో గట్ మైక్రోబ్స్ ఉంటే నీ శరీరంలో ఉన్న జీవకోశాలు చేయలేని జీవ ప్రక్రియలన్నిటినీ తన భాగంగా చేస్తూ మీతో సహజీవనం చేసే ఆ గట్ మైక్రోబ్స్ని, అంటే నిజమైన డాక్టర్, మనం చంపుతూ వస్తున్నాం. అందుకే ఇన్ని రోగాలు. ప్రతిరోధక కణాలని కూడాను పోషించే అద్భుతమైన గుణాల్ని మీకు ఇచ్చేది ఈ గట్ మైక్రోబ్స్. అంటే మీరు ఇన్ఫెక్షియస్ డిసీజ్ కానివ్వండి, క్రానిక్ డిసీజ్ అవ్వండి, అక్యూట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అన్నిటికీ మూలం ఈ అసమతులనం, మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ అంటారు. సో మీరు గట్ మైక్రోబ్స్ని సమృద్ధం చేసుకునే ఒకే ఒక విధానం పీచుగల ఈ ధాన్యాలే, ఇంకేమీ లేవు. అందుకే అంబలి గురించి చెప్తూ ఉంటాను. ఒక్కసారి అంబలి ఎలా, అంటే ఒక్కటి చెప్తే సరిపోతుంది, మిగతావన్నీ కూడా ఆ విధంగా ఎలా చేస్తే? ఏ ధాన్యమైనా పీచున్న ధాన్యం ఒక 5 grams రవ్వలాగా చేసుకొని, లేకపోతే ధాన్యాన్ని నానబెట్టి ఉడకబెట్టే ముందు కొద్దిగా రుబ్బుకొని ధాన్యం పగిలేట్టు చేసుకొని 1/2 లీటర్ నీళ్ళు, 5 గ్రాములకి 1/2 లీటర్ నీళ్ళు, అంటే పలుచటి గంజి, పలుచటి జావ 20 నిమిషాలు ఉడకపెట్టాలి. 8 గంటలు నానబెట్టిన తర్వాత చల్లగా అవుతుండగా మట్టి కుండలో వేసి పెట్టాలి. మట్టి కుండ అతి ముఖ్యం, ఎందుకంటే సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి, ఆక్సిజన్ తగలాలి, దానికి ఆమ్లజనకం కావాలి. ఆమ్లజనకం లేకపోతే అనరోబిక్ బ్యాక్టీరియాలు వస్తాయి. ఇవి ఆమ్లజనక పూరిత కిణ్వ ప్రక్రియ. సో అంటే ఆక్సిజన్ ఉన్న ఫర్మెంటేషన్. ఇప్పుడు మీరు పాలు తోడుకు వేస్తారు, అది పెరుగు అవుతుంది, అది అనరోబిక్ బ్యాక్టీరియా అంటారు. అందులో మీకు గాలి లేకున్నా కానీ ఆ ప్రక్రియ జరుగుతుంది. ఇది వ్యత్యాసం పెరుగుకు ఈ అంబలికి వ్యత్యాసం ఇది. ఇందులో వైవిధ్యమైన సూక్ష్మజీవులు అనేకం, వందల వేల రకాలు ఉంటాయి. ఇంకా అందులో ఉప్పు కూడా వేసుకోరా మీరు? వేసుకోవచ్చు, నేను వేసుకోను, అది వేరే విషయం. ఉప్పు వేసుకోకుండానే మనం కిణ్వ ప్రక్రియ జరిపించాలి, ఫర్మెంటేషన్ జరగాలి. ఉప్పు వేస్తే అక్కడికి వచ్చే ఆవాహన చేసే ఆ సూక్ష్మజీవులు మారుతాయి, ఎందుకంటే ఉప్పు ఉండటం వల్ల జీవ ప్రక్రియలే వేరే అవుతాయి. సో తాగే ముందు ఉప్పు వేసుకోవచ్చు మీరు. రైట్, అది కూడా కరెక్టే. పెరుగు కూడా అంటేయా సార్ మీరు? పెరుగు కూడా వాడక్కర్లేదు అంటారా? నేనేం వాడక్కర్లేదు అన్నను, కానీ నిజమైన పెరుగు దొరకదు అని చెప్తున్నా. నిజమైన పాలు లేనప్పుడు పెరుగు ఎక్కడి నుంచి వస్తున్నాం? చాలా సింపుల్ లాజిక్. అవును సార్, మీకు పాలే లేవు ఇక్కడ. అవును అవును. ఇప్పుడు మీకు దొరుకుతున్న పాలన్నీ కలుషితమే. అవును. కలుషితం కాకపోయినా మీరు వాణిజ్యీకరణ ప్రకారం ఐవీఎఫ్లు, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ వాడి ఎక్కువ పాలు తయారు చేస్తున్నారు. ఆ పాలల్లో ఈ అంశాలన్నీ వస్తాయి. కొద్దిగా ఫర్మెంటేషన్లో తక్కువైనా కానీ ప్రమాణం మాత్రం మీకు ఈ కెమికల్స్ది దొరుకుతూనే ఉంటుంది. దానికి తోడు ఇంకా ఇబ్బందికరమైన విషయం ప్లాస్టిక్. ఈ పాలంతా ప్లాస్టిక్ సంచుల్లో అందరికీ అందజేస్తున్నారు. అది దాదాపుగా ఒక వారం 10 రోజులు ఆ ప్లాస్టిక్ సంచుల్లో ఉంటుంది. అండ్ లాక్టిక్ యాసిడ్, ఇవన్నీ కెమికల్స్ ఆ పార్టికల్స్ని మీ పొట్టలోకి కొంచెం అవి మళ్ళీ బయటికి వెళ్ళవు. సో ఇలా అనేక రకాలైన రోగాలకు దారితీస్తున్నాయి.